నమస్తే, నేను నాగార్జున పోతుగంటి ఫ్రమ్ కడతాల్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, బయట పొలిటికల్ కానీ, రియల్ ఎస్టేట్, వివిధ రంగాల నుంచి, వివిధ వ్యాపారాల నుంచి చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎంచుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అసలు ఎందుకు ఎంచుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, మంచి మంచి ప్రైవేట్ జాబులు చేసుకుంటూ, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటూ, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పుడు మనం బయట జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదో రకరకాల పని చేస్తున్నాం. మనము నెలంతా కష్టపడితేనే డబ్బు వస్తుంది, మనం ఉంటేనే డబ్బు వస్తుంది. మనం పని చేయకపోతే డబ్బు రాదు, మనం కష్టపడకపోతే డబ్బు రాదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, ఒక సంవత్సరంన్నర, ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు కనుక గట్టిగా కష్టపడితే, మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలిగితే, మన డౌన్ లో, మన కిందలో ఒక మంచి, మన అండర్ లో ఒక మంచి టీం తయారవుతుంది. ఆ టీం తయారైనాక, నెట్వర్క్ తయారైనాక, మనిషికి ఒకవేళ ప్రమాదం జరిగినా గానీ తనకు వచ్చేటువంటి ఆదాయం, తనకు వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా నామినీకి జనరేట్ అవుతుంది, అంటే నామినీకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక మనిషి ₹1,00,000 తీసుకుంటుండో డైరెక్ట్ సెల్లింగ్ లో, తనకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, అది ₹1,00,000 తన నామినీకి వెళ్ళిపోతుంది. అది మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, ఎవరికైనా వెళ్ళిపోతుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ దానికోసం ఎంచుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి ఫ్యూచర్ ఉంది, చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్ నడిపిస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. రండి, డైరెక్ట్ సెల్లింగ్ లో మీ కళలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.